ఒక క్షత్రజ్ఞ జ్వాల 21 సార్లు ఈ ప్రపంచాన్ని చుట్టుముట్టి అధర్మాన్ని రూటౌట్ చేసిన ఆయుధం. విష్ణుమూర్తి దశావతారాల్లో ఒక విలక్షణమైన అవతారం. బ్రాహ్మణ తేజం, క్షత్రియ పౌరుషం ఒకటే రూపంలో ధరిస్తే ఆయనే భగవాన్ పరశురామ. ఈయన కేవలం పురాణాల్లో ఉన్న వ్యక్తి మాత్రమే కాదు, చిరంజీవి. అంటే ఈ క్షణన కూడా ఈయన మనమధ్యనే ఉన్నారు. కాని ఈయన ఎందుకు తన తల్లి తలను నరకాల్సి వచ్చింది? 21 సార్లు లోకం మీద దండయాత్ర ఎందుకు చేశారు? కల్కి అవతారానికి ఈయనే గురువా? ఈరోజు వీడియోలో లార్డ్ పరశురామ గురించి మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుందాం. పరశురామ అవతారం త్రేతాయుగంలో మొదలైంది. సప్తఋషులలో ఒకరైన జమదగ్ని మహర్షి మరియు రేణుకరదేవిల 5వ కుమారుడు ఈయన అసలు పేరు రామభద్ర. ఈయన జననం వెనుక ఒక పెద్ద కథ ఉంది. సత్యవతి అనే మహిళ తన తండ్రి కోసం తన కోసం తయారు చేసిన ప్రసాదం మారిపోవడం వల్ల ఒక బ్రాహ్మణ వంశంలో క్షత్రియ లక్షణాలు ఉన్న బిడ్డ జన్మించారు. అదే మన రామభద్ర. రామభద్ర చిన్ననాటి నుండే పరమశివుడి భక్తుడు. తన తపస్సుకి మెచ్చిన శివయ్య ఈయనకి దివ్యమైన ఆయుధాన్ని ప్రసాదించారు. అదే పరశు. ఆ ఆయుధం ధరించిన తరువాతే ఈయన పరశురామగా పిలవబడ్డారు. శివుడు ఈయనకి శస్త్రవిద్యలో శిక్షణ ఇచ్చారు. దీంతోనే ఈయన ప్రపంచంలోనే గొప్ప యోధుడయ్యారు. పరశురాముడి జీవితంలో ఒక కఠిన పరీక్ష ఎదురైంది. ఒకరోజు రేణుకాదేవి నీళ్లు తెవ్వడానికి వెళ్ళినప్పుడు ఆకాశంలో వెళుతున్న ఒక గంధర్వుడిని చూసి క్షణంకాలం మోహితురాలవుతుంది. అది గ్రహించిన జమదగ్ని మహర్షి అగ్ని పర్వతంలా మారి తన కుమారులని తల్లి తలను నరకమని అడుగుతారు. ఎవ్వరూ ముందుకి రాకపోతే పరశురాముడు తన తండ్రి మాట జవదాటకుండా ఆ పని చేస్తారు. తన విధేయతకి మెచ్చిన జమదగ్ని ఏం వరం కావాలి అని అడిగితే తన తల్లిని బ్రతికించమని కోరుకుంటారు. దీంతో తండ్రి మాట నిలబెట్టారు, తల్లిని కూడా తిరిగి పొందారు. అసలు క్షత్రియుల మీద యుద్ధం ఎందుకు? కార్తవీర్య అర్జున అనే 1000 చేతుల రాజు జమదగ్ని ఆశ్రమంలో ఉన్న కామధేనువుని బలవంతంగా తీసుకెళ్తాడు. దీనివల్ల జరిగిన పోరాటంలో జమదగ్ని మహర్షి మరణిస్తారు. తండ్రి మరణం చూసి అగ్రావేశంతో ఉగ్రపురుషుడిలా మారిన పరశురాముడు అక్షరాల 21 సార్లు ప్రపంచంలో ఉన్న అధర్మిక క్షత్రియులని అంతంచేస్తారు. ఇది కేవలం కోపం కాదు, అధర్మాన్ని తొలగించడానికి జరిగిన యాగం. పరశురాముడు యుగయుగాలుగా ఉన్నారు. రామాయణ సీతా స్వయంవరంలో శివధనుష్షు విరిగినప్పుడు లార్డ్ రామాని ఎదుర్కొంటారు. మహాభారత భీష్మ, ద్రోణ మరియు కర్ణ లాంటి మహావీరులకి ఈయనే గురువు. చిరంజీవి ఈయన ఇప్పటికీ మహేంద్ర పర్వతం మీద తపస్సు చేస్తూ ఉన్నారు అని నమ్మకం. లార్డ్ పరశురామ కేవలం గతానికి సంబంధించినవారు మాత్రమే కాదు, కలియుగ అంతంలో వచ్చే కల్కి అవతారానికి ఈయనే యుద్ధవిద్య గురువుగా ఉంటారు. అధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని తిరిగి ప్రతిష్ఠించడంలో ఈయన పాత్ర చాలా ముఖ్యం. సో ఈయన గత యుగాల వీర్యానికి, భవిష్యత్ యుగానికి ఒక వరది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. లార్డ్ పరశురామ గురించి మీకు తెలిసిన ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ని కామెంట్ చేయండి. జై పరశురామ.